ఎంతవరకు వచ్చింది నీ వంట? ఒక 5 minutes వెయిట్ చేస్తే వేడివేడిగా వడ్డిస్తాను. డిన్నర్ సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు నేను ఇలా చూస్తూ ఉంటే చాలా ముద్దొస్తున్నావు. ఏంటిది? ఎవరైనా చూస్తారు. చూడ్డానికి ఎవరున్నారని? నానమ్మ ప్రియా అమ్మర్లతో విజయవాడ వెళ్ళింది. వాళ్లతో పాటే అలివేణి ఆంటీ, చలపతి అంకుల్ వెళ్లారు. శ్రీనాథ్ దర్శనిలు హాస్పిటల్ నుంచి షాపింగ్కి వెళ్లారు. ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాం. ఓహో, అంటే టైం చూసుకునే వచ్చారన్నమాట. మరి ఇలాంటి టైం కంబైన్ ఫ్యామిలీలో ఉండే భార్యాభర్తలకి ఊరికే రాదుగా. ఇప్పుడు మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఏంటి, షిమ్లా కూడా వెళ్లేలా కనిపించడం లేదు? ఇక్కడే హనీమూన్ చేసుకునేలా ఉన్నారు. భార్యాభర్త ఏకాంతంగా ఉన్నారంటే అంతకు మించిన హనీమూన్ ప్లేస్ ఇంకొకటి లేదు. సిగ్గులేదు మీకు? అది ఎక్కడైనా ఉండొచ్చు, కానీ భార్య దగ్గర ఉండకూడదు. మాటకి మాట బాగా సమాధానం చెప్పడం నేర్చుకున్నారు. బాగా మారిపోయారు. మార్చేసింది నువ్వే కదా. వాళ్ళ పని బాగుంది. తప్పే ఉంది, భార్యాభర్తలు కదా, క్వాలిటీ టైంని బాగా వాడుకుంటున్నారు. మనం కూడా ట్రై చేద్దామా? సరే, వీళ్ళని ఇంత కూల్గా చూసిన తర్వాత కూడా మనం ట్రై చేయకపోతే ఎలా? నిజమా? అంటే నీకు ఓకేనా? ట్రై చేయడం అంటే వీళ్ళలా చేయడం కాదు, వీళ్ళు చేసేదాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయడం. సారీ రాధిక, అనుకోకుండా చేయి తగిలింది. సారీ. సారీ రాధిక, అనుకోకుండా చేయి తగిలింది, కావాలని చేయలేదు. ఇట్స్ ఓకే. అంతా మా ఆయన వల్లే. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, ఇంట్లో ఎవరూ లేరు, పాపం రాధిక కైలాష్లకి ప్రైవసీ దొరుకుతుంది, మనం లేటుగా వెళ్దాం అన్నాను. వింటే కదా. నాకు తిరిగే ఓపిక లేదు, టైర్డ్గా ఉన్నాను, త్వరగా వెళ్దామని ఒకటే గొడవ. ఇదంతా ఎందుకో తెలుసా? మందు కొట్టే టైం అయింది కదా, అందుకే. ఇట్స్ టూ మచ్. ఏదో రోజు తాగుతున్నట్టు చెప్తున్నావు. ఏదో అకేషనల్గా ఆనందం వేసినప్పుడు 2 పెగ్గులు వేస్తాను. సర్లే, మొత్తానికి వాళ్ళు మూడు పాడు చేశారు. ఏయ్ దర్శిని, ఏంటి నువ్వు? వదిలే, ముందు డిన్నర్ చేద్దాం, రండి కూర్చోండి. చెప్పానా డిన్నర్కి రాధిక అన్ని ప్రిపేర్ చేస్తుందని? నువ్వే బయట తిందామని ఫోర్స్ చేసావు. నువ్వు తినేవ్వలేదు కదా. పద భోంచేద్దాం రా, ఆకలేస్తుంది. రాధిక, హాస్పిటల్ ఓపెన్ అయింది కదా, ఇప్పుడు నువ్వు హ్యాపీయేగా? ఓ, చాలా హ్యాపీ.
కైలాష్ అయితే ఇంకా హ్యాపీ తెలుసా దర్శిని? ఆఫ్ కోర్స్. ఏంటి బ్రో, నీ లైఫ్ పార్ట్నర్ నిన్ను వదిలేసి వెళ్తుందంట కదా? ఏమైంది? సడన్గా అలా డల్ అయిపోయారు. ఆహా, ఏం లేదు. అదే పంట కింద ఏదో రాయి వస్తేను. అయ్యో, బియ్యంలో రాయి అనుకుంటా. సారీ అండి. ఇట్స్ ఓకే, వదిలే. కమాన్ రాధిక, బియ్యం అన్నాక రాళ్ళు, దారన్నాక ముళ్ళు ఉంటాయి కదా. ఏం కైలాష్? నిజం, వాటిని ఏరి పారేస్తూ ముందుకు సాగాలి. నేనే చూసుకోలేదు. కొన్నిసార్లు అంతే బ్రో, ఎంత జాగ్రత్తగా ఉన్నా కనిపెట్టలేము. ఫేట్, టైం బాగుంటే అన్నీ బాగుంటాయి. ఏం టైం బాగుందో ఏంటో. ఆ పిచ్చిరాయి మా ఆయన పంట కిందకి రావాలా? దాన్ని క్రషర్లో వేసి పిండి పిండి చేయాలి. దరిద్రప్రాయి. ఇది మరీ బాగుంది. రాయిని తిట్టడం ఎందుకు, అందులో వేసిన వాళ్ళని వదిలేసి. చాలు చాలు, తినండి. ఆ రాయేంటి అంతుంది? అబ్బో, చచ్చాను అనుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కదా. చెడగొట్టాం కదా, ఇంకా ఏంటి? అది సరిపోదు. నీ పగేంటో తెలియదు కానీ నీకు వాళ్ళని ఎంత డిస్టర్బ్ చేసినా తృప్తే ఉండదు. అదైతే తెలుస్తుంది. వాళ్ళు అందరిలో ఉన్నా హ్యాపీగా ఉన్నారు, ఏకాంతంగా ఉన్నా హ్యాపీగానే ఉన్నారు. అదే నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. ఇదంతా ఎందుకు? అమరే రాధిక లవరని కైలాష్కి చెప్పేయచ్చు కదా. చెప్పాలి, కానీ ఊరికే కాదు, కాస్త బూస్ట్ యాడ్ చేయాలి. అంటే కైలాష్ని అంత ఈజీగా మనం రాధిక నుండి డైవర్ట్ చేయలేమని మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఎందుకంటే అతనికి మనం ఎన్ని రకాలుగా ట్రై చేసినా అతను రాధిక ముందు ఓపెన్ అవ్వకుండా ఒక్కడే టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. అతను రాధికని అనుమానించనంతకాలం అలాగే ఉంటాడు. ఎస్, అదే. ఆ అనుమానం ఏం చేస్తే కలుగుతుంది? ఇలా ఫోన్లో మెసేజ్ల ద్వారా ఎంతకాలం అతని మైండ్ డైవర్ట్ చేయగలం? లేదు, ఇంకా ఇంకా ఏదో చేయాలి. సంథింగ్ ఏదో చేయాలి. ఏముంది, డైరెక్ట్ అటాక్ ఇచ్చి ఇతనే అమర్ నీ భార్య ప్రియుడు అని చెప్పేయడమే. ఏమన్నా? డైరెక్ట్ అటాకా? ఎగ్జాక్ట్లీ. అటాక్ డైరెక్ట్గా ఉండాలి, కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇండైరెక్ట్గా ఇవ్వాలి. ఒక్క ముక్క అర్థం కాలేదు. కైలాష్ తన ప్రాబ్లంని భార్యకు చెప్పలేడు, కానీ నీకు చెప్తాడు. నాకు చెప్పడం ఏంటి? నాకు ఆల్రెడీ తెలుసు కదా. నీకు తెలుసని
కైలాష్కి తెలియదు కదా. తెలీదు. తెలిసినా నేను అతనికి హెల్ప్ చేయను కదా. హెల్ప్ చెయ్యాలి. హెల్ప్ చేయాలనుకున్నప్పుడు అసలు ప్రాబ్లం క్రియేట్ చేయడం ఎందుకు? హెల్ప్ అంటే సమస్యని తీర్చడం కాదు శ్రీనాథ్, ఆ సమస్యని పెద్దదిగా చేయడం. సాయం చేసినట్టుగానే చేసి అనుమానం పుట్టించడం. ఆ అనుమానం కలిగాక అమర్నే అతను వెతుకుతుంది అని తెలియజేయడం. అతను వెతికేది ఫోన్ చేస్తున్న మనల్ని కదా, అమర్ని కాదు కదా. అక్కడే నువ్వు నీ టాలెంట్ని చూపించాలి. కైలాష్కి కాల్ చేస్తున్న వ్యక్తి మీద నుంచి అసలు నా భార్య లవర్ ఎవరు అని తెలుసుకునే ఆలోచన కలిగేలా చేయాలి. అతను అమర్ని కైలాష్ అని తెలుసుకోగలిగితే ఆ విషయం రాధిక చెప్పడానికి ఎందుకు సంకోచించింది అన్న డౌట్ రావాలి. ఆ డౌట్ వస్తే చాలు. ఆ తర్వాత డౌట్ని పెంచి వాళ్ళ మధ్య రిలేషన్ ఉందని మనం ప్రూవ్ చేయాలి. ఏంటి? ఐడియా బాగుంది, కానీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. సింపుల్. ఎలా? చెప్తా విను. ఇప్పుడు అర్థమైందా ఏం చేయాలో? క్లిస్టర్ క్లియర్గా అర్థమైంది. నువ్వు చాలా డేంజరస్ తెలుసా? ఎప్పుడు ఏ పాయింట్ పట్టుకొని ఎలా లాగుతావో గెస్ చేయడం చాలా కష్టం. అంత కాన్సంట్రేషన్ లేకపోతే నా పగని సాధించడం కష్టమైపోతుంది కదా. సరేగాని రేపు నీ పని అయ్యాక ఇలాంటి పాయింట్ ఏదో పట్టుకొని లాగి నన్ను మోసం చేయవుగా. ఆ భయం నీకు అవసరం లేదు. మాటిచ్చాక నేను తప్పను. తప్పవనుకో. ఒకవేళ తప్పితే మాత్రం నీ అంత లాజిక్ నాకు తెలియదు కాబట్టి నా రియాక్షన్ కాస్త వైల్డ్గా ఉంటుంది. అది గుర్తుంచుకో. ఎవరిదంతా చేస్తున్నారు? అసలు వాళ్ళకేం కావాలి? నేను రాధిక దూరం అయితే వాళ్ళకేంటి లాభం? ఎందుకు ఎందుకు వాళ్ళకి రాధిక మీద అంత పగ? రాధికని నేను అనుమానించాలన్న ఆలోచనతోనే వాళ్ళు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరికి అవసరం? వాళ్ళెవరో ఎలా తెలుసుకునేది? వాళ్ళెవరో ఎలా నేను తెలుసుకోవడం? వాట్ బ్రో, ఎనీ ప్రాబ్లం? నో బ్రో, నో ప్రాబ్లం. చెప్పకూడదా? లేక నాతో చెప్పడం వల్ల ఏ ఉపయోగం లేదనా? అలాంటిదేం లేదు బ్రో, ఐఎమ్ ఫైన్. నో, సంథింగ్ ఈజ్ రాంగ్. నువ్వు రాధిక ముందు చాలా హ్యాపీగా నటిస్తున్నావు, కానీ నువ్వు హ్యాపీగా లేవు. ఏదో ఒక విషయం
నిన్ను చాలా ఇరిటేట్ చేస్తుంది, లేదా ఎవరో నిన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. అలా ఏం లేదు శ్రీనాథ్. చెప్పుకుంటే బాధలు తగ్గుతాయని అందరూ అంటుంటారు బ్రో. అది నిజమనిపిస్తే నాతో షేర్ చేసుకో. నేను సాల్వ్ చేస్తానో లేదో తెలియదు, కానీ సలహా మాత్రం ఇస్తాను. యాజ్ అ ఫ్రెండ్గా థింక్ చేయి. ఎందుకు బ్రో ఇంత ఫోర్స్ చేస్తున్నావు? నిజంగా అలాంటిది ఏమైనా ఉంటే చెప్తాను కదా. అర్థమైంది బ్రో, నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నావు. మీరెవరో కూడా నాకు తెలియదు బ్రో, కానీ దర్శిని వల్ల మీతో పరిచయం ఏర్పడింది. నాకెవరూ లేరు బ్రో. అలాంటి నాకు మిమ్మల్ని చూడగానే ఒక ఫ్యామిలీ ఉందని ఫీలింగ్ కలిగింది. అందుకే అడగగానే హాస్పిటల్కి ఇన్వెస్ట్ చేశాను. ఎందుకంటే మీరంతా నా వాళ్ళు అనుకున్నాను. బట్ నేను మీకు పరాయివాణ్ణని అర్థమైంది బ్రో. మేమిప్పుడు అలా అనుకోలేదు బ్రో. మరి నీ ప్రాబ్లం ఎందుకు షేర్ చేసుకోవట్లేదు బ్రో? చూడు, ప్రాబ్లం లేదని మాత్రం చెప్పొద్దు బ్రో. ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఈరోజు హాస్పిటల్లో కూడా ఏదో కోల్పోయిన వాళ్ళ ఉన్నావు. పైకి సంతోషంగా ఉన్నావు, కానీ నువ్వేదో టెన్షన్లో ఉన్నావు. ఏదో భయపడుతున్నావు బ్రో. ఇందాక డిన్నర్ చేస్తున్నప్పుడు కూడా ఏదో మెసేజ్ చూసి డిసప్పాయింట్ అయ్యావు. నేను అడిగితే పంటి కింద రాయని ఎస్కేప్ అయ్యావు. ఎవరు బ్రో ఆ పంటి కింద రాయి? ఎందుకు నువ్వు అలా ఉంటున్నావు? ప్లీజ్ చెప్పు బ్రో. వేడి మొహమాటం తగలయ్యా. ఎంత మొత్తుకున్నా చెప్పడేంటి? ఓకే బ్రో, వదిలే. నువ్వు చెప్పవని నాకు అర్థమైంది. ఐఎమ్ సారీ, నిన్ను డిస్టర్బ్ చేశాను. కానీ ఒక్క విషయంలో బాధగా ఉంది బ్రో. నువ్వు నన్ను సొంత మనిషిలా చూడడం లేదు. నాకే కనుక ఒక తమ్ముడు ఉంటే, అది నువ్వే అయ్యి ఉంటే అప్పుడు కూడా ఇలాగే ఇగ్నోర్ చేసేవాడివే. ఆగు బ్రో. నన్ను రాధికని ఎవరో విడగొట్టాలని ట్రై చేస్తున్నారు బ్రో. ఫోన్లు చేసి నీ భార్య నీతో ఉండదు, తన లవర్తో వెళ్ళిపోతుంది, నిన్ను వాడుకుంటుంది, నిన్ను మోసం చేస్తుంది అని చాలా టార్చర్ చేస్తున్నారు. ఏంటి కైలాష్, ఏంటి నువ్వనేది? రాధికకి లవర్ ఉన్నాడా? ఆ విషయం నీకు తెలుసా? తెలుసు. రాధిక నా దగ్గర దాచకుండా అన్ని విషయాలు చెప్పింది. అందుకే తనంటే నాకు అంత నమ్మకం. మరి ఇంకేంటి ప్రాబ్లం? నీకు నమ్మకం ఉంటే ఆ కాల్స్ని ఇగ్నోర్ చేయొచ్చు కదా. ఒక్కసారంటే ఇగ్నోర్ చేస్తాను, కానీ పదే పదే కాల్స్ చేస్తూ ఫాలో చేస్తూ మా మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుంటూ అనుక్షణం ఇరిటేట్ చేస్తుంటే ఎలా బ్రో? అది నిజమే, కానీ ఏం చేస్తావు? వాళ్ళెవరో కనిపెట్టాలి. వాడిదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలి. వాడెవడో ఎలా తెలుసుకుంటావు బ్రో? ఎనీ క్లూ? నో క్లూ బ్రో. అది నా ఫ్రస్ట్రేషన్. నాదో ఐడియా బ్రో. ఫోన్ కాల్ చేసేవాడు రాధిక లవర్తో వెళ్ళిపోతుందని నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పావు కదా. అలాంటప్పుడు నువ్వు ఆ రాధిక లవరెవరో అతన్నే కలిస్తే పని అయిపోతుంది కదా. కానీ రాధిక ఎవరిని ప్రేమించిందో నాకు తెలియదు బ్రో. రాధికనే అడుగు, తప్పే ఉంది. తనకి తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ చేయాలి బ్రో. తెలిస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది బ్రో. చెప్తే తను ఫీల్ అవుతుంది బ్రో. బ్రో, నువ్వు చెప్పకుండా తెలిస్తే ఇంకా ఫీల్ అవుతుంది. తను అన్ని విషయాలు నీ దగ్గర దాచకుండా చెప్పింది కదా. మరి నువ్వు దాచటం న్యాయమా?
ఆలోచించు.